నమస్తే, వెల్కమ్ టు జై తెలంగాణ స్పెషల్ డిబేట్. గత కొన్ని రోజులుగా లగచర్ల ఇన్సిడెంట్ అనేది తెలంగాణలో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఏమేం జరిగింది, ఇప్పటివరకు ఏం జరుగుతోంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఈ ఘటనతో అటు సర్కారు చేతులు కాల్చుకున్నంత పని అయిందా, ఇప్పుడు ఇక ఆకులు పట్టుకునే పనిలో పడిందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏది అనేది కన్ఫ్యూజన్ అని చెప్పాలి. సడన్గా సర్కార్ లగచర్ల భూముల సేకరణ నోటిఫికేషన్ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, అక్కడ కడుతుంది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని కాంగ్రెస్ సర్కార్ ఎందుకు టోన్ చేంజ్ చేసింది, తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నీ హాట్ టాపిక్గా అయ్యాయని చెప్పాలి. మరోవైపు లగచర్ల భూముల విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం తమ పోరాట ఫలితమేనని కారు పార్టీ ఖాతాలో వేసుకుంటుంది. ఇక లగచర్ల విషయంలో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గడానికి అసలు కారణాలు ఏంటి, లగచర్ల ఇష్యూను అస్త్రంగా మార్చుకుని విజయాన్ని సాధించామనుకుంటున్న బీఆర్ఎస్ ఇక ప్రభుత్వంపై రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉందా, ఏం జరుగుతోంది, లగచర్ల ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరు ఇక్కడ ముందుకెళ్లారు, ఎవరు వెనక్కి తగ్గారు, ముందున్న టోన్కి ఇప్పుడు మారుస్తున్న స్వరానికి కొత్త నోటిఫికేషన్ ఇస్తారని ప్రభుత్వం అనడానికి ఏంటి ప్రధాన కారణం? ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి అటు కాంగ్రెస్ సీనియర్ అఫీషియల్ స్పోక్ పర్సన్ మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. మృత్యుంజయ్ గారు నమస్తే అండి. లాంగ్ టైం సార్, ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ ఇప్పుడు లగచర్ల ఇష్యూ అనేది ఎంత పెద్ద సెన్సేషన్ అయింది అనేది మనం చూసాము. వెళ్ళింది ఒకదానికి, అక్కడ జరిగిన ఘటన ఇప్పటికీ కూడా దాని గురించి కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ప్రభుత్వము ఈ అంశానికి సంబంధించి ముందు ఆలోచన లేకుండా ముందడుగు వేసిందా, రాజకీయ అస్త్రంగా ఇది అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయిందా, ఇప్పుడు వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి అసలు? వెనక్కి తగ్గుడు ముందుకు పోవడం అనేది కాదమ్మా. అక్కడ ఫార్మాసిటీ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది అది కరెక్టే. అది అప్పుడు వాళ్ళు తీసుకుందామని అనుకున్నారు. దాంట్లో నుంచి ప్రజల వ్యతిరేకత కానీ ప్రజలు దానికి సిద్ధంగా లేకపోవడం, దాని కొరకు మేము భూమి ఇవ్వడం అని చెప్పిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనలు అది ప్రజలేదో తిరగబడ్డరు లేకపోతే ఇంకేదో అయింది కాదు. ప్రజల గురించి తిరగబడ్డరా తిరగబడలేదా అనేది విషయం కాదు. అసలు ఏం జరిగింది అనేది గత వారం 15 దినాల నుంచి మీరు అన్నట్టుగా అక్కడ జరిగినటువంటి సంఘటన తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. అక్కడ ప్రజల వద్దకు వచ్చి విచారణ చేయడానికి వచ్చినటువంటి కలెక్టర్ను, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారిని ఎంక్వైరీ అసలు ప్రజల అభిప్రాయం సేకరించడానికి వచ్చినటువంటి వాళ్ళని గ్రామానికి తీసుకొని పోయి ఆ గ్రామంలో ప్రజలను కొంతమందిని, అది ప్రజలు కాదు వాళ్ళ భూమి పోతున్నటువంటి నిర్వాసితులు కానీ ఇంకెవరు కానీ కాదు, అలా చాలా మంది వేరే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి రౌడీ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ చేసి రాజకీయంగా దీనిలో ఏదో ఒక అంత రణరంగాన్ని సృష్టించేటువంటి అక్కడ కార్యక్రమాన్ని తయారు చేసి దాంతో లబ్ధి పొందాలనుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఒకటేంటంటే రెండు వాదనలు వినిపిస్తున్నాయి. అక్కడ ఏదో జరగబోతుంది అనేసి అని పోలీసులు హెచ్చరించినా దానికి తగ్గ చర్యలు తీసుకోలేదు అధికార పార్టీ అనేది ఒకటి, కుట్రకోణం ఉంది అని చెప్తున్నప్పుడు దాని ముందే ఎందుకు పసిగట్టలేకపోయారు అనేసి బీఆర్ఎస్ వాదన ఒకటి. అంటే ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అని అన్నప్పుడు, ఇంత ఎక్విప్మెంట్ ఉండి ప్రతి ఒక్క విషయాన్ని ముందుగానే ఛేదిస్తున్నప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎందుకు తెలుసుకోలేకపోయారు, ఎవరిది తప్పు అని అంటే మీరేమంటారు? ఇప్పుడు తెలుసుకోలేకపోవడం అనేది కొంత అది తెలుసుకోలేకపోయినారు, దాన్ని ముందుగా ఊహించలేకపోయినారు అనేది విషయం. కానీ ఇంత దుర్మార్గంగా ఇంత దౌర్భాగ్యంగా ఒక రాజకీయ పార్టీ ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను ఇబ్బందులు పాలు చేసేటువంటి విధంగా ప్రభుత్వాన్ని ఏదో అస్థిరం ఇక్కడ ఏదో మునిగిపోయింది ఈ రాష్ట్రంలో అంతా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పరిస్థితి లేదని ఒక చిన్న ఊర్లో తీసుకుపోయి 200-300 మందిని రెచ్చగొట్టి అక్కడ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేసి చివరికి కలెక్టర్ను కూడా హత్య చేసేటువంటి పరిస్థితికి ఆ పార్టీ దిగజారుతుందని ఎవరు అనుకుంటారండి? ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం నిన్నదాకా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం లోపల అధికారాన్ని వెలుగబెట్టినటువంటి పార్టీ ఇవాళ ఏమి దిక్కులేనటువంటి పరిస్థితులలో ఎక్కడ ఉద్యమం, ఎక్కడ ప్రజలకు కొంచెం అసమ్మతి ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం, ఎక్కడ ఎవరికి అసమ్మతి ఉంటే వాళ్ళకు ఎక్కడో ఒక జాల కొంత అసమ్మతి, కొంత ఇష్టం లేనితనము, కాకపోవడం మొదలైనటువంటి జరిగినప్పుడు ఈ ప్రభుత్వం మృత్యుంజయ్ ఒకటి ఏంటంటే చెప్పండి, సొంత నియోజకవర్గంలోనే ఇది జరగడము కాంగ్రెస్ కి దిద్దుకోరని పెద్ద తప్పిదం ఇది. ఎందుకంటే ఇప్పటికీ కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుందంటూ బీఆర్ఎస్ స్వరం వినిపిస్తున్న నేపథ్యంలోనే ముందుగా ప్లాన్ చేసుకోకుండా సొంత నియోజకవర్గంలోనే ఎదురు దెబ్బ తగలడము చూస్తున్నారు కదా. ఎక్కడో ఎందుకు సొంత నియోజకవర్గంలోనే ఎంత గలాట్ అవుతుంది అంటూ కూడా అస్త్రంగా మలుచుకునే పరిస్థితులు వచ్చాయి కదా. కాదమ్మా, మీరు సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గం కాబట్టి
అక్కడ ఇంత పెద్ద భారీ కుట్ర కుంభకోణానికి తెరలేపిన టీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నాను నేను. ఓకే. ఇప్పుడు అది కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఇంకెవరో ఆ పార్టీ వాళ్ళు రాజకీయంగా ఇంకేదైనా కార్యక్రమాలు చేసే తెలివి లేక అక్కడ పోయి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఒక 500-600 ఎకరాల భూసేకరణ విషయం లోపల జరిగేటువంటి ఒక ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం లోపల అక్కడ ఉన్నటువంటి అధికారులను తప్పుదారి పట్టించి అక్కడ పోయి ఇంత పెద్ద రచ్చ చేస్తారని చెప్పి ఎవడు ఊహిస్తారంటే నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీ ఏం చేస్తుంది? ధర్నా చేస్తుంది, ఆందోళన చేస్తుంది, ఉద్యమం చేస్తుంది, నిరాహార దీక్షలు చేస్తారు. ప్రజాస్వామ్య పద్ధతిగా గాంధీవాదం మార్గం లోపల ఏదైనా కార్యక్రమాలు చేస్తారు. కానీ అక్కడి నుంచి కలెక్టర్ను లేకుంటే ఆఫీసర్లను అక్కడ మందిలకు తీసుకొని పోయి అక్కడ కొంతమందిని ముందే అక్కడ మోహరింపజేసి చివరకు కలెక్టర్ను హత్య చేద్దామనేటువంటి స్థాయికి తీసుకుపోతారని, అంత దిగజారి అంత దిక్కుమాలిన కార్యక్రమాలు చేస్తారని ఎవరు ఊహిస్తారండి? అక్కడ ఎవరు ఊహించారు? అది ఊహించప్పుడు అది యాదృచ్ఛికంగా అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అయిపోయింది. అది ఇవాళ మొదలుపెట్టింది మాత్రమే కాదు కదా, అది ఎప్పుడో మొదలుపెట్టిరు. అక్కడ ఒక ఫార్మాసిటీ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నది మాత్రం వాస్తవమైనటువంటి విషయమే. అది ఇవాళ మొదలైంది కార్యక్రమమేనా? కుమారుల పరిస్థితి లోపల వీళ్ళు పార్టీల వాళ్ళు ఇట్లా చేస్తారని ఎవరు ఊహిస్తారు? అది ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ కుట్ర చేసిందా లేకపోతే కేటీఆర్ కుట్ర చేశారు అనుకుంటున్నారా? ఇప్పటికే నరేందర్ రెడ్డి పైన 3 ఛార్జ్షీట్లు నమోదైతే కోర్టు కొట్టేయడం జరిగింది. ఒకే ఇన్సిడెంట్ సంబంధించి అసలు 3 ఎట్లా ఇచ్చేస్తారు అనేది దాన్ని బీఆర్ఎస్ ఇప్పుడు అస్త్రంగా మలుచుకుంటుంది. చూస్తున్నారుగా, దొంగ కేసులు బనాయించే ప్రయత్నం చేశారు, కోర్టు ముట్టికాయలేసిందంటూ కూడా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. దీంతో పాటుగా కాంగ్రెస్ లోని కొంతమంది సీనియర్ పెద్దలు రేవంత్ ని గద్దెదింపడానికి ఈ కుట్ర పన్నాగం అంతా జరుగుతోంది, దీనికి కేటీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారు అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఏకీభవిస్తారా? నన్ను చాలా తప్పమ్మా. ఇది ఒక చిన్న సంఘటన అక్కడ జరిగినటువంటిది. ఆయన ఒక ఊరు లోపల ఒక 500-600 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణ విషయం లోపల ఆ స్పాట్ మీద పోయి గొడవ చేసినంత మాత్రాన ఇక ముఖ్యమంత్రి గారు దిగిపోతారు అనేటువంటి ఆలోచన చేస్తే అంత పిచ్చి ఆలోచన ఇంకెవరు చేయరు. అంత అది ఏం భ్రమ, అది ఏం ఆలోచన? అక్కడ ఏదో కుట్రకోణం చేసి మా పార్టీ చేసినా కూడా ముఖ్యమంత్రి చెప్పండి ఇప్పటికే కుర్చీ కుమ్ములాట కాంగ్రెస్ లో కొనసాగుతోంది. గతంలో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, పదే చెప్తున్నది ఏంటి? మేము గద్దె దింపాల్సిన అవసరం లేదు, వాళ్ళలో వాళ్ళే లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళలో వాళ్ళే దింపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ క్రియేట్ అవుతే ఆటోమేటిక్ గా ఒక ముసలాం స్టార్ట్ అవుతుంది అనేది ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది వినిపిస్తుంది. నో ఇది చాలా ఇప్పుడు దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ ప్రకారంగా జరగదు. కలెక్టర్ మీద కానీ మరే అధికారుల మీద కానీ ఇంకెవరి మీద కానీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒకవేళ పోరాటం చేయవలసి వస్తే ఇది పద్ధతి కానే కాదు. ఇది ఏంది? ఇది అక్కడ ఏదో పెద్ద గొడవ జరిగింది, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఏదో అయిపోతా ఉన్నది, లేకపోతే ఇక్కడెక్కడో చిన్న సంఘటన జరిగినంత మాత్రాన కుర్చీల కుమ్ములాట మా పార్టీలో ఉన్నది, ఇదంతా భ్రమణమ్మ, వాళ్ళ పిచ్చి ఆలోచన. నిన్నగాక ఇంకా రేపు డిసెంబర్ 9వ తారీఖు వస్తే సంవత్సరం దగ్గరికి వస్తున్నటువంటి టైం లోపల ఇప్పుడే మా కుర్చీల కుమ్ములాట అయిపోయింది, మేము ఏదో దిగవుతున్నాం, దానిలో ఏదో వాళ్ళు మద్దతు ఇస్తాను, ఇవన్నీ పిచ్చి ఆలోచనలు ఇవన్నీ. ఎక్కడో పోయి ఇప్పుడు మేము రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతా ఉన్నది చూస్తున్నాం కదా. ఇప్పుడు మేమేదో సంవత్సరం విజయోత్సవాలు మేము జరుగుతూ ఉంటే, ఇవాళ రైతు పండుగలు మేము జరుపుతూ ఉంటే, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయని మేము చెప్పదలుస్తుంటే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? మీరే అసలు ఏ కార్యక్రమాలు అయితే 10 సంవత్సరాల నుంచి పక్కకు పెట్టి, ఏ కార్యక్రమాలు అయితే 10 సంవత్సరాల నుంచి ఏమాత్రం పట్టించుకోకుండా, ఏమాత్రం ప్రజలను పట్టించుకోకుండా చేసినటువంటి వాటన్నిటి విషయం లోపల ఇవాళ వాళ్ళే వాటన్నిటిని మీరు చేయని పనులని మేము చేసినామని చెప్పి, లేకపోతే వీళ్ళు చేయలేదని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని ఎక్కడో అలుగునూరుల కరీంనగర్ జిల్లాలో మరొక చోట్ల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇది ప్రతి ఒక్క విషయం లోపల ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కానీ ఇంకెవరు, కేటీఆర్ అంటే కేటీఆర్ వాళ్ళ బావ హరీష్ రావు వాళ్ళిద్దరు చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే వాళ్ళు కూడా అతి త్వర లోపల జైలుకుపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఆ జైలుకుపోయే ముందు బతుకరేని పిల్ల మంచమంత ఎగిరిసచ్చా అన్నట్టు ఇదంతా ఏదో అంగడి చేసి ఆర్భాటం చేసి ఎక్కడో చిన్నగా అల్లర్లు సృష్టించి ఇదంతా ఏదో టీ కప్పుల తుఫానులు చేసి ఇదంతా చేసి ఏదో ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరొచ్చిందనేంత ప్రమాదం ఏం లేదమ్మా. అటువంటి పిచ్చి ఆలోచనలు వాళ్ళు పెట్టుకోకమని చెప్పాలి. వాళ్ళకు అవగాహన లోపం. అది వాళ్ళు ఏదో గాలికి వచ్చినటువంటి పార్టీ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక అధినాయకత్వం ఉన్నది. అధినాయకత్వం ఒక నియమ నిబంధనలకు లోబడి అమ్మా ఎందుకు రద్దు చేశారు? ఇది మేము పోరాటం చేశాం కాబట్టే అక్కడ వాళ్ళ కుటుంబం లబ్ధి చేకూర్చడం కోసము, అల్లుడు కోసము, తమ్ముడు కోసము ఇవన్నీ తెర మీద తీసుకొస్తున్నారు కాబట్టి ప్రజలను ఉద్ధరించేది లేదు అంటూ మేము ఫైట్ చేశాము, అందుకే ప్రభుత్వం వెనక్కి తగ్గింది అంటూ బీఆర్ఎస్ ఖాతాలో ఈ విజయాన్ని వేసుకుంటున్నారు కదా వాళ్ళు. మరి కలెక్టర్ను చంపాలనుకున్నది మీరేనా? మరి నేను అడుగుతున్నా,
ఓకే. దీని కొరకు కలెక్టర్ను కూడా హత్య చేయాలని చెప్పి నికృష్టమైనటువంటి దరిద్రపు ఆలోచన చేసింది మీరేనా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ. ఓకే. అందుకే మీ మీద ఇవాళ కేసులు 3 కేసులు పెట్టిరా, 2 కేసులు పెట్టిరా. ఒకవేళ అవి పెడితే ఒక నేరం మీద అది ఇప్పుడు సిఆర్పిసిలో ఉమ్. ఒక నేరానికి 2-3 కేసులు పెట్టడం కూడదు అనేది ఉన్నది. ఒక నేరం మీద 2-3 కేసులు పెట్టిరు కాబట్టి హైకోర్టు దాన్ని ఏదో వద్దన్నంత మాత్రాన అది మొట్టికాయలు వేసిందని ఇంకేదో కాదమ్మా. ఇవాళ దానికి చాలా ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి, దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. కేసు 1 అయినా 2 అయినా 3 అయినా ఆ కేసు యొక్క జిస్ట్ అది, దాని లోపల ఉన్నటువంటి నేరము, ఆ నేరానికి సంబంధించినటువంటి వ్యక్తులు, దాని వెనుక ఎవరు దీనికి ప్రోత్సహించారు, దీని వెనుక ఏమి ఉన్నది, ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే, ఎంత పోయినా సరే ఇవాళ ఒక హత్య జరగాలి, ఇక్కడ ఒక ఆందోళన, ఇక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగి తీరాలనేటువంటి కుట్ర కేటీఆర్ స్థాయి లోపల నుంచి ఇక్కడ దాకా జరిగింది అని చెప్పి అలా అంతమంది దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఇంకా 4 రోజులు ఓపిక పట్టమని చెప్పండి, కానీ 4 evidences రోజులు ఉన్నాయని మీరు ఓపిక అంటున్నారు. పడితే అంత తెలిసిపోతుంది. ఇది అంతే తప్ప కాంగ్రెస్ ఎక్కడో చిన్న గ్రామం లోపల చిన్న కుట్రపూరితంగా సంఘటన మృత్యుంజయ్ జరిగితే గారు. ఇక ముఖ్యమంత్రి కుర్చీకే ఎసరస్తుందని చెప్పి మాట్లాడుకుంటే ఇక అంత పిచ్చి మాలోకం అని చెప్పి ఎవరు అంత భ్రమలలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉండరని అంటే చెప్పి గిరిజనుల పైన